ఇక బీజేపీ ఇక ఈ మహానుభావుడు మన ఎంపీ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. కరీంనగర్ ప్రజల యొక్క ఇజ్జత్ను ఎన్ని రకాలు తీయాలనో అన్ని రకాలుగా తీసిండి నేను ఇప్పటికే దేశ స్థాయిలో. ఎన్ని రకాలుగా మన పరువు గంగల కలపాలనో అన్ని రకాలు కలిపిండు. ఒక్క పని నువ్వు చెప్పు నాకు, కరీంనగర్ పార్లమెంటులో గత 5 ఏళ్లలో బండి సంజయ్ అనే ఎంపీ ఏం చేసిండు, ఏం పని చేసిండు దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పులు మోసిండా? అమిత్ షా గారి చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన గొప్ప పని ఏందో దయచేసి చెప్పు స్వామి, మాకు తెలియదు. ఎందుకంటే ఒక్క గుడి కట్టలే, తెల్లారలేస్తే ధర్మం కోసం దేశం కోసం అంటాడు. కొన గుడి కట్టిండా? గుడి కట్టలే. ఒక్క బడి కట్టిండా? బడి కట్టలే. ఏం చేసిండు? మాట్లాడితే ఒకటే డైలాగ్ తెలుసా ఆయన, ఏ వారం అన్నా ఈరోజు, ఏం దేవుడు అన్నా ఈరోజు, ఏ వారం ఇయ్యాలేం వారం, రేపేం వారం, ఇయ్యాలేం దేవుడు, రేపేం దేవుడు. మంగళవారం హనుమంతుడు మనకెరికే, గురువారం సాయిబాబా మాకు కూడా తెలుసు. ఇక అది నువ్వు చెప్పేది మాకు అర్థం కాదు, మాకు ఎంపీగా ఉన్నా దానికి క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. ఇక ఆయన మళ్ళీ ఎంపీ, ఇక ఆయన మళ్ళీ తెల్లారలేస్తే ఒకటే బొబ్బ. చలో మసీదులు చదువుదాం, శవం వెళ్తే మాది, సరే శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గివిటికి ఎంపీగా ఉన్నా మనకు నాకు తెలియకడతా. అరే ఒక బడి గురించి ముచ్చట్లేదు, ఒక గుడి గురించి ముచ్చట్లేదు, ఒక హాస్పిటల్ గురించి ముచ్చట్లేదు, ఒక రైలు గురించి ముచ్చట్లేదు, రోడ్డు గురించి ముచ్చట్లేదు, అభివృద్ధి ఆనవాళ్లు లేవు, 5 ఏళ్లలో పీకిందేమి లేదు. మళ్ళీ నాకు ఒకటి ఏమని సిగ్గు లేకుండా తిరుగుతుండు. ఇంకేమంటాడు? ప్రజా సంకల్ప యాత్ర అనట. ఏం సంకల్పం? ఎవరి కోసం సంకల్పం? అడగాలి, దయచేసి ఆలోచన చేయాలి. ఏమనంటే రామ్ మందిర్, ఇంకోటి ఆ ఫోటోలు కట్టి ఇంటింటికి పంపుతానట్టు. వచ్చినాయా? అందరికీ వచ్చినాయా? మంచిగా భద్రంగా పెట్టుకున్నారా ఇంట్లో? ఎట్లయిపోయిందంటే ఈ బండి సంజయ్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, వెనకటికి ఒక ఆయన వాళ్ళ ఇంట్లో తేలు వచ్చిందట. తేలును కొడదాం అని చెప్పి ఎత్తుకుతాడు, చంపుదామని. తేలు పడితే చంపాలి కదా మరి, ఎత్తుకుతాడు. ఆయన తదిపోయి ఏం చేసింది? దేవుని పటం మీద కూర్చుంది. ఏం చేయాలి మరి దేవుని పటం మీద కూర్చుంటే? అది మొక్కాలనే. తేలును కొట్టరాదు, కొట్టి చంపుదామంటే కూడా చంపరాదు, దేవుని మీద పోయి కూర్చున్నది. ఇలా బీజేపీ పరిస్థితి అట్లే ఉంది. దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి, రాజకీయం చేయాలి. నువ్వేం చేసినావు అంటే ఏం లేదు, మేమేమే బెబ్బెబ్బే. కరీంనగర్కి ఏం చేసినావు నాకు తెలియదు, నీకు తెలియదు. కొన్ని ఆయనకన్నా తెలుసా అంటే అంతకంటే తెలియదు. మోడీ ఏం చేసిండు దేశానికి ఎవరికి తెలియదు. మొన్న ద్వారకల నీళ్ళ లోపల పోయి అదేదో పెట్టిండు. అయితే ఏంది పోయి? అయితే దేశానికి ఏం చేసినావు? 2 కోట్ల ఉద్యోగాలను సంవత్సరానికి ఏమా చెప్పడు. మొత్తం భారతదేశాన్ని ఇచ్చేస్తా అన్నాడు. 2022 కల్లా ప్రతి ఇంట్లో నల్ల, ప్రతి మనిషికి ఇల్లు. ఏమాయ మరి అవన్నీ? అవి ఏం చెప్పడం? రైతుల ఆదాయం డబల్ 2022. ఏమాయ? ఇవేమన్నా చేసిండా? ఇవేవి చేయలేదు. అందుకే ఏం చేయాలి? ఏదో ఒక డ్రామా చేసి తెల్లారలేస్తే ఒక విచిత్ర వస్త్రధారణ, రకరకాల తిరుగుడు, రకరకాల డైలాగులు, ఇవి తప్ప చేసింది మాత్రం సున్నా. దయచేసి నేను మా తమ్ముళ్ళని చెల్లెలను కూడా కోరుతున్నా, ఒక చదువుకున్న వ్యక్తి, యోగ్యుడు, విద్యావంతుడు, మన తరపున పార్లమెంటులో ఢిల్లీలో ఉండే పెద్ద పెద్ద లీడర్లు అయినా సరే, పెద్ద పెద్ద సిపాయిలైనా సరే వాళ్ళ మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు మన వినోద్ కుమార్ గారు. వారిని మంచిగా ఈసారి ఓట్లతో దీవించి గెలిపించుకుందాం. ఈ ఆగమాగం లోడలోడ సప్పుడు గలకు మోసపోకుండ్రి, ఆగం కాకుండ్రి. తిట్టుడు ఎంతసేపు నాకు రాదా తిట్టుడు? వాళ్ళకంటే దాటిగా, వాళ్ళకంటే బ్రహ్మాండంగా నాకు కూడా తిట్టేస్తుంది. కాకపోతే రోజు తెల్లారలేస్తే గదే బూత్ పురాణం, ఇంకో పని లేదా మనకు? మీ అయ్య పార్లమెంట్కి పోయింది ఎప్పుడన్నా చెప్పు. మీ అయ్య చరిత్ర తెలియదు నీకు. మీ అయ్య పార్లమెంటుకు పోకుండా ఆయన ఎంపీ చనిపోయిన పాపం, ఆయన బెదిరించి ఆయనతో దొంగ సంతకం పెట్టించిండు పార్లమెంట్లో. మీ అయ్య సంతకం దొంగ సంతకం పెట్టించిండు. 3 సార్లు 4 సార్లు మీ అయ్య దొంగ సంతకాలు పెట్టి పార్లమెంట్ పోకుండా దొంగ సంతకాలు పెట్టించినటువంటి మూర్ఖుడు మీ అయ్య. నీ కుటుంబ చరిత్ర గది. నేను దొంగ సంతకాలు పెట్టలే. తెలంగాణ చర్చ జరుగుతుంది, మీ అయ్య పోయి తాగి ఉన్నాడు ఫామ్ హౌస్ లో, ప్రదీపం వల్ల ఇంట్లో. నీ మేధావి, నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావు. నిధులు తీసుకొచ్చింది నేను, నిధులు రాకుండా అడ్డుకునేది మీరు. తీసుకొచ్చిన నిధులకు కొబ్బరికాయలు కొట్టింది మీరు. నిధులు రాకుండా అడ్డుకునేది మీరు, అభివృద్ధికి తీసుకొచ్చిన నిధులకు కొబ్బరికాయలు కొట్టింది మీరు. నిధులు తీసుకొస్తలేని బదనం చేసేది మళ్ళీ మీరే. వీళ్ళు మేధావులు బాగా మాట్లాడారు కదా పాపం వీళ్ళు. ఈ మేధావి ఏం బీకిండు మరి? ఈ మేధావి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిస్తున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా అయినప్పుడు ఈ మేధావి ఏం బీకిండు అంటున్నా. ఎందుకు ముఖ్యమంత్రి గల్లబట్టి అడగలే పైసలు? నేను స్పాట్స్ పడకొచ్చినా,
నేను పట్టుకొచ్చాను, నీ పైసలు వేయలేను, నీతో సహా వసూలు చేస్తాను నేను వార్నింగ్ ఇస్తే అప్పుడు నిధులు విడుదల చేశారు. మరి ఏడవైంది మేధావితనము, ఏడవైంది ఇది. ఈ లెటర్ తప్ప ఇవి మొత్తం బుక్ కొట్టించిన గిట్ట మీరు బాగా అక్కడిక్కడ వాడు వీడు బాగా మొరుగుతున్నా చెప్పి ఇంకా ఏం లేవుద్ది, ఇంకా చాలా ఉన్నాయి. చలో మీ అయ్య పేరు మీద మీ అయ్య పోస్టర్ పెట్టించి మంచిగా పెద్ద ఫోటో పెట్టించి ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో చలో పెట్టమని చెప్పాను. కొండగట్టు అంజన స్వామి ఏం పాపం చేసిండు, అక్కడ భక్తులు ఏం పాపం చేసిరు. వాళ్ళ హనుమాన్ జయంతి వస్తే కనీస సౌకర్యాలుంటాయి, శివరాత్రి వస్తే కనీస సౌకర్యాలుంటాయి. మూడు కూడా సిగ్గుడా నీ నోరా మోరా యాదగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరు నీది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకునే హిందువులు, బొట్టు పెట్టుకునే హిందువులు, కానీ బొట్టు పెట్టుకుని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే. హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం హిందుత్వం కోసం. కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకు పోయినా, దేశం కోసం ధర్మం కోసం. కోర్టు దగ్గర చెట్టు అని చెప్పి చెట్టుకు మసీద్ అంటే రోడ్డుకు అడ్డంగా ఉందని కొట్టాల్సి జైలుకు పంపింది మమ్మల్ని అప్పటి ప్రభుత్వం. దుర్గామాత ఉత్సవాలకు కరెంటు కట్ చేస్తే సాయంత్రం 6 నుంచి రాత్రి 12 కరెంటు కడియాలంటే నా హిందువుల పండుగలు అవాంతరం కలిగిస్తారని చెప్పి ధర్నా చేసి జైలుకు పోయినా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తే పొట్టు ఈ మొత్తం మడదంపి జైలుకు పోయినా. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఈజీని తొలగించమని చెప్పి కోరితే నీ ప్రభుత్వం తొలగించలే, గత ప్రభుత్వం తొలగించలే, కొట్టాడి జైలుకు పోయినా. నేను మత మార్పులు జరిగితే అడ్డుకుంటే జైలుకు పోయినా. లవ్ జిహాదీకి వ్యతిరేకంగా అమ్మాయిలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కేసులు పెట్టిర్రు. చొప్పదంలో టెర్రరిస్ట్ వచ్చి బ్యాంకు దోపిడీ చేస్తే ఫైట్ చేసింది మేము. జగిత్యాల్లో పీఎఫ్ఐకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము. నీ అయ్య చిన్నని తాత చిన్న నువ్వు వచ్చినవా ఎప్పుడన్నా? బైసాలో హిందువుల మీద దాడులు జరిగితే హిందువులను దగ్ధం చేస్తే పోయింది నేను. నువ్వు వచ్చినవా? నీ అయ్య చిన్నని తాత వచ్చిండా? ఎవడొచ్చిండు? హిందువులు కాదా వాళ్ళు? 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపి సంకలేసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించేటటువంటి మూర్ఖులు మీరు, చెండాలు మీరు. పర్మిషన్ తీసుకొని రావాలని మీ అయ్య సవాల్ చేస్తే మీ అయ్య తోక ముడుచుకొని అన్ని ముడుచుకొని ఇంట్లో అన్నాడు. ఏడవేండు నీ అయ్య ఏడవేండు? నీ అయ్య నువ్వేడవేండు, నీ అయ్య ఏడవేండు? మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అయ్యతోని నీ బూతు పేపర్లో నేనే నిక్కార్సైన హిందువు, నిజమైన హిందువు అని కాషాయ వస్త్రాలు వేసుకొని నీ అయ్యతోని హిందువు అనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఆయన ఈ కేసీఆర్ కొడుకుతోనే వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఈయన ఎలక్షన్లు ఎవరు విరోలే. పాప పెద్ద ఆయన ఎంత బాధపడుతుండే, పాపం ఎంత ఆవేదన చెందుతుండే. కొడుకు ఒకటి పాపం ఆ నడుము ఇరిగిందో ఈ మూర్ఖుడు ఇరగొట్టిండు. నాకు డౌట్ వస్తుంది పాపం. ఆ పెద్ద ఆవేదన చూస్తే బాగా అనిపిస్తుంది పాపం. ఎంత టార్చర్ చేసారు పెద్దనను, ఆ పెద్ద మనిషిని. ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు. ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు. నీకు రాజకీయాలు నీకేం తెలుసు, ప్రజల బాధలు నీకేం తెలుసు? నువ్వు పారాషూట్ లీడరు, నువ్వు ఫెయిల్యూర్ కొడుకు. పారాషూట్ లీడరు, పైకి ఊడిపడ్డ పారాషూట్ లీడరును, ఫెయిల్యూర్ కొడుకువు నువ్వు. నేను కాదు, మా అయ్య పేరు చెప్పుకొని రాలే, నేను మా తాత పేరు చెప్పుకొని రాలే. కిందికి గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను. నువ్వేం చేసినావు? అమెరికాలో చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో టక్కనొచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటుగాని తోపుగాని చెప్పి మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చి నువ్వు లీడర్ పోయినావు. ఇవాళ తెలియదు నీ 3 తల షర్టు చూపట్టా ఫోటో అందరికి చూపట్టా. నీ 3 తల షర్టు రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్టా అందరికి. నువ్వా నా గురించి మాట్లాడేది? రమన్ మీ అయ్య రమన్ సవాల్ చేస్తున్నా, రమన్ చర్చకు సిద్ధం. లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో పడు. నీ అహంకారం మీద చూపడితే ఎవ్వడు ఒక్కడు. ఇంకా అధికారం అనుకుంటున్నావు బిడ్డ. పిలిచి లోపడు పిలిచాడు. ఇవాళ 10 మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియో తయారు చేయనంటాడు. ఈ పంట మడతాం, బట్టలు ఊడేసి కొడతాం, ఒక్కొక్కరిని బట్టలు కొడతాం.
మీ జాగిరి కాదు ఈడ అవ్వండి, నీ కుటుంబ జాగిరి కాదు ఈడ. దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు. నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు, ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు. దొంగ వీడియోలు మీ బతికే కాదు, దొంగ బతికే, మీ దొంగ బతికే, అన్ని అబద్దాల బతుకు, మోసపూరితమైన వాగ్దానాల బతుకు. అంతకుముందు ఎవరు బండి సంజయ్ బీజేపీ వాళ్ళని ఇలా హిందూ అని చెప్పుకుంటారు మీరు. ఇలా అంతకుముందు హిందూ అని చెప్పుకోలే మీరు. మీరు బొట్టు పెట్టుకోలేదా అంటే మేమే నేర్పించినాం బొట్టు పెట్టుకుని నీకు. హిందూ అని చెప్పించడం మేమే నేర్పించాం నీకు. నీ కుటుంబానికి నీ అయ్య కూడా మేమే నేర్పించినాం. ఇప్పటికైనా ఏది పడితే అది మొరుగుతే అదే వాస్తవం అనుకుంటే రోడ్ల మీద తిరిగావు. రాసి పెట్టుకో, నీ రోడ్ల మీద తిరిగావు. నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు. ఇప్పుడు నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు. నీ అహంకారంతో మీరు పార్టీ స్మాష్ అయిపోయింది, మొత్తం ఓటైపోయింది నీ అహంకారంతో. ఎన్నికల ప్రచారం పిలవడానికి భయపడ్డారు. నేను వీళ్ళకి ఏం వాతాడు, ఏది పడుతుంది వాతాడు, ఆయన ఫేస్ చూస్తేనే అహంకారం. ఈయన తోడలేదు, ఉంటా మొత్తం ఇప్పటికే ఉల్టా అయిపోయింది, పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ఎవడు కూడా నేను